ఆ ఇద్దరిట్లో ఎవ్వరూ తగ్గరు బై. తానే రాజు తానే మంత్రి అన్నట్లుగా బిహేవ్ చేస్తుంటారు. ఇద్దరికి నెగ్గడమే కానీ తగ్గడం అస్సలు ఇష్టం ఉండదు. ఎవడైనా తమ మాట వినాల్సిందేనని పుష్ప రేంజ్లో యాటిట్యూడ్ చూపిస్తుంటాయి ఆ రెండు కంట్రీస్. ఓ రకంగా వాళ్ళిద్దరూ ఫైర్ లాంటి వారే. కత్తుల్లాంటి ఆ రెండు దేశాలు కలిసి నడిస్తే ఇంటర్నేషనల్ పిక్చర్ బ్లాక్ బాస్టరే. కానీ అమెరికా చైనా దేశాల అధినేతలు కలిసి నడవడం సాధ్యమయ్యే పనేనా? ట్రంప్ ఆలోచన మంచిదే అయినా జిన్పింగ్ అందుకు ముందుకొస్తారా? వాళ్ళిద్దరూ కలిసిపోతే ప్రపంచంలో అసలు సమస్యలే ఉండవా? జిన్పింగ్ తో కలిసి ప్రపంచ సమస్యలు పరిష్కరిస్తానంటున్న ట్రంప్ తో కలిసి నడిచేందుకు జిన్పింగ్ ఒప్పుకుంటారా? అంతర్జాతీయ వేదికపై ఆ ఇద్దరు కలిసి నడవడం సాధ్యమేనా? డొనాల్డ్ ట్రంప్ ఆయన సెన్సేషన్ కు కేరాఫ్. ఇప్పుడు మరోసారి అలాంటి సంచలన స్టేట్మెంటే ఇచ్చారు ట్రంప్. కాకపోతే ఇది కాస్త ప్రపంచం మేలు కోరినట్లు మాట్లాడినట్లు కనిపిస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో కలిసి ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తాను అంటున్నారు ట్రంప్. అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ కామెంట్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. బీజింగ్, వాషింగ్టన్ కలిసి ప్రపంచంలోని సమస్యలను సాల్వ్ చేస్తాయని ట్రంప్ చెప్పుకు రావడం కాస్త షాకింగ్ న్యూసే. తగ్గాడా లేక ప్రపంచం మేలు కోరి ఆలోచించాడా లేక ఇంకేదైనా మాస్టర్ ప్లాన్ ఉందా అనే దానికంటే ట్రంప్ చేసిన ఆలోచన నిజానికి చాలా మంచిది. ప్రపంచ చిత్రపటంలో అటు అమెరికా ఇటు చైనా ఆధిపత్య పోరు అంతా ఇంతా కాదు. ఈ రెండు దేశాలు దునియాను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు వేసే ఎత్తులు ఓ రేంజ్లో ఉంటాయి. అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా కొన్ని దేశాలకు అండగా ఉంటూ అప్పులిస్తూ యుద్ధాలకు ఉసిగొలుపుతూ తమ సత్తా చాటే ప్రయత్నం చేస్తూ వస్తోంది. అటు డ్రాగన్ కంట్రీ కూడా దేశాల అవసరాలను ఆసరాగా చేసుకుని అప్పులిచ్చి పెట్టుబడులు పెట్టి ఆయుధాలు సప్లై చేసి తమ బి టీమ్ గా మార్చేసుకుంటుంది. ఇలా ఇప్పటికే ఈ రెండు దేశాలు ప్రపంచ దేశాలపై పట్టు సాధించేందుకు ఎవరి ఎత్తులు వాళ్లు వేస్తున్నాయి. అమెరికా ఆధ్వర్యంలో ఓ వర్గం, చైనా ఆధ్వర్యంలో మరో వర్గం రెండుగా విడిపోయాయి. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ఆ ఇష్యూకు ఎక్కడో ఓ చోట అమెరికా చైనాతో లింక్ ఉంటుంది. ఇక లేటెస్ట్ గా జరుగుతున్న యుద్ధాలను అయితే ఈ రెండు దేశాలే నడిపిస్తున్నట్లుగా ఉంది సీన్. అమెరికా శత్రు దేశాలకు చైనా, రష్యా సహకారం చేస్తుంటే మాస్కో డ్రాగన్ ప్రత్యర్థులకు అగ్రరాజ్యం సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాలు రెండుగా విడిపోయి సమస్యలు పెద్దగా మారి యుద్ధాలు జటిలమై ఓ కొలిక్కి రాక మూడో ప్రపంచ యుద్ధం, ప్రపంచమే నాశనం కాబోతుందన్నట్టుగా మారిపోతున్నాయి పరిస్థితులు. ట్రంప్ చెప్పినట్లుగా జిన్పింగ్ తో కలిసి ప్రపంచ సమస్యలకు ఈ ఇద్దరు పరిష్కారం చూపితే వరల్డ్ లో ఇక ప్రాబ్లమ్స్ అంటూ ఉండే ప్రసక్తే ఉండదు. రష్యా, యుక్రెయిన్ వారికి ఎండ్ కార్డ్ వేయొచ్చు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మధ్య గొడవను సెట్ చేయొచ్చు. ఎందుకంటే రష్యా చైనా చెప్తే వినే అవకాశం ఉంటుంది. యుక్రెయిన్ అమెరికా మాటను కాదనదు. ఇక మిడిల్ ఈస్ట్ విషయానికొస్తే ఇజ్రాయిల్ కు అన్నీ తానై అండగా నిలుస్తోంది అగ్రరాజ్యం. జిన్పింగ్, ట్రంప్ కలిసి నడిస్తే రావణ కాష్టంలాగా రగులుతోన్న పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడం ఈజీ. ప్రపంచవ్యాప్తంగా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. యుద్ధాలు, చమురు గొడవలు, సరిహద్దు వివాదాలు డైలీ ఎపిసోడ్ లాగా కంటిన్యూ అవుతున్నాయి. ఈ వివాదాల వెనుక ప్రత్యక్షంగానో పరోక్షంగానో అమెరికా, చైనా హస్తం ఉంటూనే ఉంటుంది. దాంతో ట్రంప్ అభిప్రాయపడినట్లు జిన్పింగ్ కలిసి వస్తే ప్రపంచంలో చాలా సమస్యలకు పరిష్కారం చూపించే వీలుంటుంది. ట్రంప్ ప్రతిపాదన చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నా, ఓ రకంగా ప్రపంచ దేశాల బాగు కోసమే మాట్లాడినా జిన్పింగ్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది మాత్రం ఉత్కంఠ రేపుతోంది. ప్రపంచానికి మనమే పెద్దన్నగా ఉండాలి. ఎవరైనా మనం చెప్పినట్లే వినాల్సిందే. ఆక్రమిస్తే ఊరుకోవాలా, అణగదొక్కితే సహించాలా, కాదు కూడదంటే అంతు చూస్తామని భయపెట్టుడే. ఇదే లైన్ను ఫాలో అవుతోన్న చైనా ప్రపంచాన్ని శాసించాలనే దురాశతో అమెరికాను ఢీకొడుతోంది. తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోన్న జిన్పింగ్ ఇప్పుడు ట్రంప్తో కదం కదుపుతారా?
ట్రంప్ ప్రమాణ స్వీకార ఇన్విటేషన్ పైనే రెస్పాండ్ కాని చైనా అధ్యక్షుడు ప్రపంచ శాంతి కోసం కలిసి పనిచేస్తారా? ట్రంప్తో జిన్పింగ్ దోస్తీ చేస్తే డ్రాగన్ కంట్రీ #1 ఆశల పరిస్థితి ఏంటి? అమెరికాను పడగొట్టి ప్రపంచాన్ని శాసించాలని చైనా ప్లాన్. పెద్దన్న ఆశల నేపథ్యంలో ట్రంప్తో జిన్పింగ్ కలిసి పనిచేస్తారా? ట్రంప్ ప్రమాణ స్వీకారానికి జిన్పింగ్ హాజరుపై డైలమా. మనమేం తక్కువలేం, మనకెవ్వరూ సాటిలేరు, మనమెందుకు ప్రపంచానికి పెద్దన్న కాకూడదు, ఇదే ఆలోచనతో దూకుడు మీదుంది డ్రాగన్ కంట్రీ. అమెరికాను పడగొట్టి ప్రపంచాన్ని శాసించాలనే పట్టుదలతో ఉన్న చైనా అందుకు తగ్గట్టుగా ఎప్పటినుంచో పావులు కదుపుతోంది. దునియానే ఏలాలని కలలుగంటున్న చైనా ట్రంప్ ప్రతిపాదనకు ఒప్పుకుంటుందా లేదా అనేదే ఇప్పుడు పెద్ద చర్చ. జిన్పింగ్ తో కలిసి ప్రపంచ సమస్యలను సాల్వ్ చేస్తాను అని ట్రంప్ అంటున్నారు. దేశాల మధ్య సమస్యలు చిక్కులు పెట్టి పట్టు సాధించాలని చైనా చూస్తోంది. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరూ కలవడం సాధ్యమేనా అన్నది $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే పగో ప్రతీకారమో ఉంటే సర్దుకుపోతారు అనుకోవచ్చు. కానీ దునియానే శాసించాలనే కసితో ఉన్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ట్రంప్తో కదం కలపడం అయ్యే పని కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఎలన్ మస్క్ వ్యాపారాలు చాలా వరకు చైనాలో ఉన్నాయి. టెస్లా కార్ కానీ చాలా పెద్ద ఎత్తున ఆయన వ్యాపారం చైనాలో ఉంది కాబట్టి ఆయన చైనాకు వ్యతిరేకంగా పోవటానికి బహుశా ఎలన్ మస్క్ అయితే ఆయనకి కుదరకపోవచ్చు. అదే సందర్భంలో ఒక సలహాదారుడిగా ట్రంప్ కూడా ఆయన ఏమైనా ఇస్తున్న సలహాల్లో చైనాతో వివాదం వల్ల వచ్చే ఇబ్బందులు కానీ దానివల్ల నష్టాలు జరుగుతాయని కానీ చెప్పుండొచ్చు. బహుశా ఆ ప్రభావం కూడా ట్రంప్ కొంత చైనాకు అనుకూలంగా ఈ రోజు మాట్లాడుతుంటానికి కారణం కావచ్చు. అగ్రరాజ్యంగా అమెరికాను కిందకు దించి ప్రపంచానికి పెద్దన్న కావాలనేదే చైనా చిరకాల కల. అందుకే డాలర్ వాల్యూను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. బంగారం నిల్వలను పెంచుకుంటూ పోతోంది. తమ దేశ కరెన్సీ వాల్యూ పెరగాలంటే గోల్డ్ స్టోరేజీలు ఎక్కువగా ఉండాలని, రేపన్నదే లేకుండా ప్రతి ఏటా భారీగా బంగారం సేకరించుకుంటూ ముందుకెళ్తోంది డ్రాగన్ కంట్రీ. ఆ దేశం టార్గెటే అమెరికా అయినప్పుడు ప్రపంచ దేశాల సమస్యల పరిష్కారం కోసం అగ్రరాజ్య అధినేతతో చైనా అధ్యక్షుడు కలిసి నడుస్తారని అనుకోవడం కలే అంటున్నారు ఎక్స్పర్ట్స్. డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ను ఆహ్వానించారని, అయితే జిన్పింగ్ హాజరు కారని ఇంటర్నేషనల్ మీడియా చెబుతోంది. అసలు ట్రంప్ ఇన్విటేషన్ పై జిన్పింగ్ రియాక్ట్ కూడా కాలేదన్న చర్చ కూడా ఉంది. అయితే తన ప్రమాణ స్వీకార ఆహ్వానంపై జిన్పింగ్ ఇంకా స్పందించలేదు. కానీ లేఖల ద్వారా ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయంటున్నారు ట్రంప్. ప్రపంచంలోని అన్ని సమస్యలను పరిష్కరించే సత్తా తమ రెండు దేశాలకు తామిద్దరికీ ఉంది అంటున్నారు. జిన్పింగ్ మంచి స్నేహితుడు అని ట్రంప్ చెప్తున్నారు. 2017లో ఇద్దరూ కలిసి జరిపిన చర్చలను గుర్తు చేసుకున్నారు. చైనా అమెరికా మధ్య సత్సంబంధాలు నెలకొంటే ప్రపంచానికి మేలు చేస్తుందని అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఆ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గాడిన పడితే దేశంలో సగానికి పైగా సమస్యలకు పరిష్కారం లభించినట్లే అంటున్నారు. అయితే ప్రపంచానికి పెద్దన్నగా ఉండాలనే కలను మాత్రం చైనా ఎప్పటికీ మర్చిపోదు అంటున్నారు. చైనా దునియాకు రాజుగా ఉంటానంటే అమెరికా ఒప్పుకోదు. సో ఇద్దరూ కలిసినా ఒకరిపై ఒకరు పై చేయి సాధించుకునే ఎత్తులు మాత్రం ఎప్పటికీ ఆగవంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అమెరికా చైనా అధ్యక్షులు కలిసి నడవాలని అనుకున్నా వారి మిత్ర దేశాలు ఊరుకునే పరిస్థితి ఉండదనేది ఇంకో అభిప్రాయం. అమెరికా అంటే రష్యాకు గిట్టదు కాబట్టి అగ్రరాజ్యంతో చైనా దోస్తీని ఆ దేశం ఒప్పుకోదు. ట్రంప్ జిన్పింగ్ ఒకే తాటిపై నడవాలంటే ఇంటర్నేషనల్ గా చాలా ఇష్యూస్ ముడిపడి ఉన్నాయి. ట్రంప్ పిలుపుతో జిన్పింగ్ కలిసి వస్తారా రారా అనేది పక్కన పెడితే కొత్త చర్చకైతే దారి తీశారు ట్రంప్. భారత ప్రధాని మోదీ శాంతి కోసం ఎందాకైనా సిద్ధమంటున్నారు. అలాంటి రోల్ ను ప్లే చేసి అసలైన పెద్దన్నగా ప్రూవ్ చేసుకునే వ్యూహంలో ట్రంప్ ఉన్నారన్న చర్చ జరుగుతోంది. చూడాలి మరి ట్రంప్ ప్రమాణ స్వీకారానికి జిన్పింగ్ హాజరవుతారా లేదా.
కదం కదం కలిసి నడుద్దామన్న ట్రంప్ ప్రపోజల్ మీద ఆయన ఎలా స్పందిస్తారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.